Happy Bharat, happy world, rich Bharat, rich world. Welcome, grand welcome. Golden time start now. Anandi, Vinandi, Kanandi. అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పంతంగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద సెలబ్రిటీలున్నా, ఎంతమంది హీరోలున్నా, హీరోయిన్లున్నా, ఎమ్మెల్యేలున్నా, ఎంపీలున్నా, సీఎంలున్నా, పిఎంలున్నా, ప్రతి ఒక్కరికి 800 కోట్ల మందిలో అందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ లైఫ్లో లైఫ్ టైం గ్రాఫ్ ఉంటుంది. అది మనం ఈరోజు చాలా చక్కగా మళ్ళీ ఒకసారి తెలుసుకోబోతాం. ఇప్పటికీ 50 నుంచి 100 మంది సెలబ్రిటీస్ చేశాను. నేను ఈరోజు కోటీశ్వరుడిగా ఉండడానికి 2015లో డాక్టర్ స్నేహ దేశాయ్ హైదరాబాద్లో జరిగిన మనీ పవర్ మనీ మాస్టర్ ఈ కోర్సులకు నేను అటెండ్ అయ్యి ఈరోజు కోటీశ్వరుడు అయ్యా. మరి ఆ సార్ గారి డేట్ ఆఫ్ బర్త్ అయితే నాకు తెలియదు. వాళ్ళ అమ్మ నాన్నని అడిగి ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ కోసమే నేను మే నెలలో జరిగిన చేంజ్ యువర్ లైఫ్ అనే ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగింది. ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఈరోజు లైఫ్ టైం గ్రాఫ్ గురించి తెలుసుకుందాం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా డాక్టర్ స్నేహ దేశాయ్ గారికి. ఎందుకంటే ఆయన 2015లో నేను ఆయన క్లాస్ వినకపోతే ఈరోజు నేను ఇంత రిచ్గా ఉండేవాడినేమో కాదు అనేది 100% గ్యారంటీ. ఎందుకంటే ఆయన క్లాస్ నుంచే నేను చాలా పవర్ఫుల్గా మైండ్ సెట్ని చేంజ్ చేసి ఒక మనీ పవర్ అనే సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. అందుకోసమే కృతజ్ఞతా భావంతో లైఫ్ టైం గ్రాఫ్ని నేను వాళ్ళకి ₹1 తీసుకోకుండా వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ మదర్కి, తర్వాత వారి యొక్క CEO ఉంటారు కదా కంపెనీ, వాళ్ళకి కూడా అందించడం జరిగింది. ఎందుకంటే స్నేహ దేశాయ్ గారికి చెప్పండి అని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే లక్షల కోట్ల మంది ఫాలో అవుతారు కదా, అంత క్రౌడ్ ఉన్నది కాబట్టి మనం అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి వాళ్ళ మదర్తో, వాళ్ళ ఫాదర్తో, CEOతో మాట్లాడాం, డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం, చక్కగా వారికి అందించడం జరిగింది. ఈ లైఫ్ టైం గ్రాఫ్లో నేను చెప్తున్నా కదా, మీరు ఎంత పెద్ద గొప్ప మోటివేషన్ ట్రైనర్స్ అయినా సరే, సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నా, ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నా. ఇదే డేట్ ఆఫ్ బర్త్లో 100 మంది, 1000 మంది, లక్షల మంది పుడతారు. కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వ్యక్తులు మరి ఏ విధంగా ఉంటారు? ఇప్పుడు డాక్టర్ స్నేహ దేశాయ్ గారి డేట్ ఆఫ్ బర్త్ రకరకాలుగా ఉంది మూడు చోట్ల. కానీ వాళ్ళ అమ్మ నాన్న అడిగిన తర్వాత నాకు క్లారిఫికేషన్ వచ్చింది. సో ఈరోజు చక్కగా లైఫ్ టైం గ్రాఫ్ గురించి తెలుసుకుందాం. తర్వాత వేదిక్ గ్రిడ్ పేరు గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఈరోజు మాత్రం ఓన్లీ లైఫ్ టైం గ్రాఫ్ తెలుసుకుందాం ఈరోజు. సో ఎవరైనా సరే జీవితంలో ఈ లైఫ్ని అన్లక్కీగా లీడ్ చేస్తున్నారు అంటే వాళ్ళ పేరు అన్లక్కీగా ఉంటుంది, మొబైల్ నెంబర్ అన్లక్కీగా ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్లక్కీగా ఉంటుంది, వెహికల్ నెంబర్ అన్లక్కీగా ఉంటుంది, మ్యారేజ్ డేట్ కూడా అన్లక్కీగా ఉంటుంది. అందుకోసమే మనకు తీన్మార్ న్యూస్ వచ్చేది, V6లో తీన్మార్ న్యూస్ వచ్చేది. అందులో మనకు సావిత్రక్క అనే అంటుంది కదా, అదే జ్యోతక్క. సో 10 సంవత్సరాలు అయింది, వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేరంటే మళ్ళీ 2 రోజుల క్రితం ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారంట. అంటే మ్యారేజ్ డేట్లు బాగా లేకపోతే ఎంత ప్రమాదమో మళ్ళీ చెప్పకనే చెప్తున్నాం అది, ఓకేనా? అదేవిధంగా లైఫ్ లక్కీగా ఉండాలంటే లక్కీ నేమ్ ఉండాలి, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ అండ్ లైఫ్ టైం గ్రాఫ్ అనేది మన జీవితానికి ఒక వజ్రాయుధం లాంటిది ఇది. సో ఇవన్నీ ఫాలో చేయాలి. నేను ఫాలో చేసి ఈ స్టేజ్కి వచ్చిన. మరి ఫాలో చేయని వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఆ పరమాత్మనే కాపాడాలి. ఇంకా నేను ఆ పరమాత్మలోని భాగమే, విశ్వంలోని భాగమే మనం. సో నాకున్న ప్రయత్నంలో నేను మీకు ఏదైనా నేను హెల్ప్ చేయగలుగుతాను అంటే ఈ సమాచారాన్ని అందిస్తున్నాను అంతే. సో అందరికీ ఎందుకంటే నేను అనంతకృష్ణ స్వామి గారిది చనిపోయిన తర్వాత వీడియో చేసిన తర్వాత చాలామంది ఏమన్నారంటే, బతికుండప్పుడే చేయొద్దా ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నావు అని అన్నారు. అంటే బతికున్నప్పుడు 800 కోట్ల మంది, ఎంతమంది సెలబ్రిటీ, వేల లక్షల కోట్ల సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళందరూ చెప్పడానికి మాకు టైం ఉంటుంది. ఇప్పుడు అందుకోసమే లైఫ్ కోచ్
ఆయన భారతదేశంలో యంగ్ అంటే చాలా చిన్న వయసులోనే 9వ ఏటనే స్టార్ట్ చేసినాడు. మరి ఇప్పుడు 38 సంవత్సరాలు ఉంటుంది. మరి 26 లక్షల మందికి ఒక ట్రాన్స్ఫార్మ్ చేసినాడు. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మోటివేషన్ ట్రైనర్గా మనకు వచ్చి చెప్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఒక 15-20 సంవత్సరాల క్రితం ఆయన దగ్గరనే ట్రైనింగ్ చేసిన వాళ్ళందరూ. ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఎందుకంటే నిన్న మొన్న ట్రైనింగ్ పోయినప్పుడు అక్కడ అందరూ మన తెలుగు వాళ్ళ ముఖాలు అందరికీ కనిపించినాయి నాకు. మీరు వచ్చారా అని నన్ను కూడా అన్నారు. మీరు వచ్చారా? నేను ఎప్పటి నుంచో వస్తున్నా, 2015 నుంచి. మీరే కొత్తగా వచ్చారేమో అనుకున్నా. సో ఈ విధంగా ఎంతోమంది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చెప్పే మనీ పవర్స్ కానీ మనీ మంత్రాలు కానీ అన్నీ అక్కడి నుంచి వచ్చినాయే. చెప్పక్కడి నుంచి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? సో మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిప్పు లాంటి నిజం. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఈ ఫాలో చేయాలి. సో లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్. సో నంబర్స్ యూనివర్స్ని అనిపిస్తుంది. ఆ యూనివర్స్లో ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, సీఎంలు ఉంటారు, పిఎంలు ఉంటారు, మోటివేషన్ ట్రైనర్ ఉంటారు, మీరుంటారు, నేనుంటారు, అందరు ఉంటారు. అంటే యూనివర్స్ని నడిపించిన తర్వాత మిమ్మల్ని నడిపారా? అందుకోసమే ఆ నడిపించే నెంబర్ మంచి నెంబర్ అయింది అనుకోండి, దాన్ని లక్కీ నెంబర్ అంటారు. ఆ నడిపించే నెంబర్ బ్యాడ్ నెంబర్ అయింది అనుకోండి, అన్లక్కీ నెంబర్ అంటారు. గింతే. మీ లైఫ్ లక్కీగా ఉండాలంటే లక్కీ నెంబర్ని ఫాలో చేయాలి. ఇక మెయిన్గా ఈరోజు మనము అది స్నేహ దేశాయ్ గారి డేట్ ఆఫ్ బర్త్. సో ఆగస్టు 12, 1987. సో తర్వాత ఇది స్నేహ దేశాయ్ గారు దిస్ ఆఫర్ ఇది మొన్న మే నెలలో నేను నిన్ననే ఈరోజే వచ్చాను మధ్యాహ్నం, అప్పుడే వీడియో చేస్తున్నాను చూడండి. సో 23వ తారీఖు అంటే 22వ తారీఖే వెళ్ళాను నేను అక్కడ. 22వ తారీఖు నుంచి ఉన్నాను. 25వ తారీఖు వరకు నేను ఈవినింగ్ నైట్ 9:50 వరకు మళ్ళీ హుస్సేన్ ఎక్స్ప్రెస్ వచ్చి మార్నింగ్ 1 గంటలకు దిగాను. దిగి ఈ వీడియో చేస్తున్నాను. సో లైఫ్ చేంజ్ యువర్ లైఫ్ ప్రోగ్రామ్ అన్నమాట. గత 15-20 సంవత్సరాలు చేస్తున్నారు. సో దానికి పేర్లు మార్చారు. చేంజ్ యువర్ లైఫ్ని మనీ మైండ్ పవర్ అన్నారు, మనీ మాస్టరీ అన్నారు, ఇట్లా రకరకాల పేర్లు మార్చారు. ఇప్పుడైతే చేంజ్ యువర్ లైఫ్ జరుగుతుంది. ఆయన సార్ పేరు అయితే స్నేహ దేశాయ్. అది నేను తర్వాత రేపు డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఈ ప్రోగ్రామ్స్ జరిగిన నిన్న ఈ టయానికి డాక్టర్ స్నేహ దేశాయ్ గారు ఏమంటున్నారంటే అన్నీ రియల్గా అతనిలో లైఫ్లో జరిగినవి అన్నీ చెప్తూ ఉన్నాడు. 19 సంవత్సరాలకి నేను బెంజ్ కార్ను కొన్నాను. తర్వాత 17 సంవత్సరాలకి నా వయసులో 17 సంవత్సరాల వయసులో నాకు 22 లక్షల రూపాయల అప్పు ఉంది. 17 సంవత్సరాలు అప్పుడేమో 22 లక్షల అప్పు ఉంది అన్నారు. మరి 2 సంవత్సరాలని 19 సంవత్సరాలకు బెంచ్ కార్ కొన్నాడు అన్నారు. ఈ 2 సత్యాలే, 2 జరిగినాయి కూడా. సో అది లైఫ్ టైం గ్రాఫ్లో ఏం చూపిస్తుంది, ఎక్కడ చూపిస్తుంది అది గుర్తుంచుకోవాలి. ఒకటి, నిన్న నేను లైఫ్ టైం గ్రాఫ్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ మన స్నేహ దేశాయ్ గ్రూప్ కంపెనీ CEO కానీ పట్టించుకోలే. ఎందుకు పట్టించుకోలేరంటే ఆ లైఫ్ టైం గ్రాఫ్లో ఏముందనే విషయం వాళ్ళకు కూడా తెలియదు కదా. సో నిన్న నేను క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత తన గురించి, తన ఫ్యామిలీ గురించి, తన వైఫ్ గురించి, మొత్తం కంపెనీ గురించి చెప్తూ నాకు 2023 వరకు గత కరోనా టైం నుంచి 8 కోట్ల రూపాయలు లాస్ అయింది అని చెప్పిండు. నేను అక్కడనే లైఫ్ టైం గ్రాఫ్ పెట్టుకొని రెడీగా ఉన్నాను కదా, ఏమేమి చెప్తుంటారో ఏంటిది రెడీగా ఉంటాను నేను క్యాచ్ చేయడానికి. అయితే 2023 నుంచి మళ్ళీ మాకు గ్రోత్ స్టార్ట్ అయింది. ఈరోజు జియో వరల్డ్ సెంటర్లో పోయిన సంవత్సరం కన్నా పోయిన సంవత్సరం 3,000 వస్తే ఈసారి 3,600 మంది వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ టైం మనము 15,000తో చేద్దాం అని అంటున్నారు. నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే లైఫ్ టైం గ్రాఫ్లో 2025, 2026, 2027లో డాక్టర్ స్నేహ దేశాయ్ గారి లైఫ్లోనే టాప్ పొజిషన్కి వెళ్ళేది ఉంది. మరి అంత లైఫ్ కోచ్, ఇంత అఫర్మేషన్స్, ఇంత మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకు నెగిటివ్ జరగదుగా. అందరూ ఆలోచిస్తారు కదా, మనం లక్కీనే ఇప్పుడు లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్, లక్కీ నేమ్స్ అన్నీ తీసుకున్న తర్వాత మనకి నెగిటివ్ జరగదుగా. ఎందుకు జరుగుతుంది? మరి నేను ఇన్ని ఫాలో చేసిన తర్వాత నాకు కూడా లాస్ట్ ఇయర్ సర్జరీ 2 times జరిగిందిగా. సో వాటి పని అవి చేసుకుంటూ పోతుంటుంది. ఈ లైఫ్ టైం గ్రాఫ్ ఏంటిదంటే మీరు ఎప్పుడు డౌన్ఫాల్ కాబోతున్నారు, మీ లైఫ్లో ఎప్పుడు టాప్ లెవెల్ గ్రోత్ జరగబోతుంది. ఒక గూగుల్ మ్యాప్ లాగా నేను నాంపల్లి రైల్వే స్టేషన్ దిగాను. మా కపిల మహర్షి నిమరాంశ రావాలంటే నేను ఇట్లా గూగుల్ మ్యాప్లో జస్ట్ అది కొట్టగానే వచ్చేసింది.
బుక్ చేసేసుకున్నా, ఇక్కడ వచ్చేసా. అంటే లైఫ్ టైం గ్రాఫ్లో మీ యొక్క ఎగుడు దిగుడు అంటే పెరగడం తరగడం అన్నట్టు, లాభం నష్టం అనేది చక్కగా చూపిస్తుంది. ఎంత పెద్ద బాపులైనా టాపులైనా టోనీ రాబిన్స్లైనా ఎవరైనా సరే అతీతులు కారు కారు కారు. మీరు ఎన్ని టెక్స్టింగ్ చేసినా, ఎంత మీరు పాజిటివ్గా ఉన్నా, మీరు ఆ యొక్క లైఫ్ టైం గ్రాఫ్లో జీరో వచ్చింది మీరు అనుభవించాల్సిందే. తర్వాత టాప్ లెవెల్కి వెళ్ళింది అది కూడా అనుభవించాల్సిందే. అయితే మీరు అనుకుంటారు మరి టాప్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనం పని చేయకుండా అయిపోతుందిగా, అలా కుదరదు. ఖచ్చితంగా టాప్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇంకా కృషి చేయాలి. మనం డౌన్ఫాల్లో ఉన్నప్పుడు 100 రెట్ల కన్నా 1000 రెట్లు కృషి చేయాలి. ఇది మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అందుకోసం మోటివేషన్ ట్రైనర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా పాజిటివిటీతో ప్రతి క్షణం అలా ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి 8 కోట్ల నష్టం జరుగుతుంది. అసలు ఎలాంటి పాజిటివిటీ ప్రాక్టీస్ ఇవన్నీ లేకపోవడం వల్ల 100 కోట్ల నష్టాలు జరుగుతున్నాయి. ఈ లైఫ్ టైం గ్రాఫ్లో మీకు చక్కగా చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. చూద్దాం లైఫ్ టైం గ్రాఫ్ స్నేహదేశాయ్ గారిది. మనం చక్కగా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది లైఫ్ టైం గ్రాఫ్ అనేది ఎంత పవర్ఫుల్గా ఉంది. లైఫ్ టైం గ్రాఫ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. లైఫ్ టైం గ్రాఫ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్ టైం గ్రాఫ్ మనం చూసుకోవచ్చు. లైఫ్ టైం గ్రాఫ్ ప్రతి ఒక్కరిది కూడా మనం తెలుసుకోవచ్చు. లైఫ్ టైం గ్రాఫ్ అనేది రైట్. మనం చూసుకున్న ఈరోజు లైఫ్ టైం గ్రాఫ్ స్నేహదేశాయ్ గారిది. తన జీవితంలో ప్రతి ఒక్క సంవత్సరం ఏమేమి జరిగింది, ఎలా జరిగింది అనేది ఈ లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుంది. చూడండి, మనకి లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుంది. రైట్. ఇప్పుడు స్నేహదేశాయ్ లైఫ్ ఈవెంట్స్ గ్రాఫ్. సో ఇక్కడ చూసుకుంటే ఆగస్టు 12, 1987 నేను వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ని అడగనప్పుడు ఒక్కొక్క డేటా పడుతుంది. 1988 ఉంది, మార్చి 18 అని ఉంది. అది దాదాపుగా ఆధార్లో పాన్ కార్డులో అన్నింటిలో రిజిస్ట్రేషన్ అయ్యేది ఉంది అది. కానీ ఇది ఒరిజినల్గా వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ని అడిగిన తర్వాత నాకు, ఎందుకంటే మొన్న సెమినార్కి వెళ్ళింది దానికోసమే ప్రత్యేకంగా 5 రోజులు కేటాయించాను ఈ డేట్ ఆఫ్ బర్త్ కోసం. అంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నానో మీకు అర్థం కావాలి. అర్థమైందా? సో ఈ విధంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 12, 1987, జన్మ సంఖ్య 3, విధి సంఖ్య 9. ఇక్కడ చూడండి లైఫ్ టైం గ్రాఫ్లో 1987 నుంచి స్టార్ట్ అయితే ఆయన జీవితంలో 2012 వరకు లైఫ్ టైం గ్రాఫ్ అది ఎడ్జ్ పాయింటే దాటలే. 2017కి మళ్ళీ కిందకి వచ్చేసింది. 2017కి కిందకి వచ్చేసింది. తర్వాత 2027కి ఆయన లైఫ్లోనే టాప్ లెవెల్కి వెళ్ళబోతుంది. అంటే 100 సంవత్సరాల లైఫ్లో 2027 అనేది అంటే రాబోయే 2 సంవత్సరాల్లో ఆయన లైఫ్లో చాలా పవర్ఫుల్గా భారతదేశంలో ఆయన ఏదైతే అనుకుని ఇప్పుడు 3600 మంది వచ్చారు, రేపు 10,000 మంది, రేపు 15,000 మంది, ఇలా లక్షల మందిని ఒకేసారి ఒక పెద్ద స్టేడియంలో పెట్టి చేంజ్ యువర్ లైఫ్ అనే ప్రోగ్రాం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తం మీద అయితే నేను ముందుగా కంగ్రాచులేషన్ చెప్తున్నా డాక్టర్ స్నేహదేశాయ్ గారికి, లైఫ్ కోచ్ అండ్ బిజినెస్ కోచ్ ఆల్సో. సో ఎందుకు 2027లో టాప్ పొజిషన్ జరగబోతుంది. టాప్ లెవెల్లో ఎవరైతే స్నేహదేశాయ్ గారి ఫ్యాన్స్ ఉన్నారో, ఫాలోవర్స్ ఉన్నారో, శిష్యులు ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. సో ఇది ఆయన జీవితంలో టాప్ లెవెల్. ఇక మిగతా అవన్నీ మనం తర్వాత చెప్పుకోవచ్చు మళ్ళీ. ఇదిగోండి, ఇది 100 సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్ అన్నమాట. ఇది 100 సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్. తర్వాత స్నేహదేశాయ్ గారు 1 సంవత్సరం నుంచి 24 సంవత్సరాల్లో ఏం జరిగింది ఆయన లైఫ్లో. ఇదిగోండి, పుట్టినప్పుడు దాదాపుగా 9 సంవత్సరాలప్పుడే ఆయన స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చాడు ఫస్ట్. అప్పుడు మోటివేషన్ ట్రైనింగ్ కానీ ఇలా మోటివేషన్ ట్రైనింగ్ కానీ వాళ్ళకి ఎవరికి తెలియనప్పుడే ఆయన 9 సంవత్సరాల ఏట్లోనే ఆయన మోటివేషన్ ట్రైనర్ చేశారు. 4 సంవత్సరాలప్పటి నుంచే మెడిటేషన్, ప్రాణాయామ అవి నేర్చుకున్నాడు. నేను చెప్పుడు కాదు, ఆయనే చెప్తుంటారు ఆయన వీడియోలో. ఓకేనా? ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి
కావలసి మీరు వెళ్ళి స్నేహదేశ బయోగ్రఫీ అని కొట్టండి. ఇక మెయిన్గా ఆయనకి 17వ ఏట అంటే 17 సంవత్సరాలు అప్పుడు 17 సంవత్సరాలు 2004లో ఆయనకి ఈ గ్రాఫ్ పైకి వెళ్ళిపోయింది చూడండి. కష్టాలు అంతకుముందు నుంచే వచ్చేసినాయి. సో 17వ ఏట 22 లక్షల అప్పు ఉంది అని ఆయన స్నేహదేశ చెప్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న కంపెనీ పెట్టి ఏదో లాస్ అయిపోయి కమలేష్ అని అంటారు వాళ్ళ నాన్న పేరు. సో 22 లక్షల అప్పు ఉందని చెప్తాడు 17 సంవత్సరాలప్పుడు. సో 17 సంవత్సరాలప్పుడు ఆ అప్పును తీర్చేసి 18వ సంవత్సరాలప్పుడు తీసేసి 19వ ఏట నాకు తెలిసి ఇదిగో టాప్ పొజిషన్ స్నేహదేశాయ్ గారి లైఫ్లో 19వ ఏట 2006లోనే బెంచ్ కార్ కొన్నారు. 19 ఎప్పుడు చెప్తుంటారు అన్ని మీటింగ్లలో, నేను 19వ ఏటనే బెంచ్ కార్ కొన్నా, 19వ ఏటనే బెంచ్ కార్ కొన్నా, గంటా పదంగా కొట్టున్నా. చూడండి లైఫ్ టైం గ్రాఫ్లో 19వ ఏట 9 వచ్చింది. నేను స్నేహదేశాయ్ గారు చెప్పిన దాన్ని బట్టి గ్రాఫ్ తీయలే. ఆయన డేట్ ఆఫ్ బర్త్లు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు 3 కావు కదా, ఏదో ఒకటి ఉంటుంది కదా. అలా 3-4 డేట్ ఆఫ్ బర్త్ చూసినప్పుడు ఏది సింక్ కాక మళ్ళీ వాళ్ళ మదర్ని ఫాదర్ని అడిగిన తర్వాత నాకు కన్ఫర్మ్ అయింది. సో ఈ 19th అప్పుడు చూడండి 19th ఇయర్ అంటే 19 సంవత్సరాలప్పుడు టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఆయన 17 సంవత్సరాలప్పుడు 14 నెంబర్ వచ్చింది. సో ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్ అయితే పెరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచి లైఫ్ టైం గ్రాఫ్ పెరుగుతుంది ఆయనకంటే 2000 సంవత్సరం నుంచి ఆయన 13వ ఏట నుంచి లైఫ్ టైం గ్రాఫ్ పెరుగుతూ ఉంది. సో 2001లో ఇంకా వెళ్ళిపోతుంది, అలా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. 2006కి వచ్చేసరికి టాప్ పొజిషన్కి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి మెల్లిమెల్లిగా గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది 2011 వరకు 24 సంవత్సరాలప్పుడు. నేను ఎప్పుడు కలిశాను అని అంటే చెప్తాను. నేను ఎప్పుడు కలిశానంటే నేను కరెక్ట్గా గ్రాఫ్ పడిపోతున్నప్పుడే 2015 అక్టోబర్ నెలలో కలిశాను. నేను కలిసిన తర్వాత 2016 నుంచి మళ్ళీ హైదరాబాద్లో ఎలాంటి క్యాంపులు నిర్వహించలేరు. దాదాపుగా మొన్న 2025 మార్చి 18వ తారీఖు నిర్వహిస్తే నేను వెళ్ళా. ఇంకా అప్పటి నుంచి ఇక్కడ హైదరాబాద్లో క్లాసులు జరగలేవు. తర్వాత కరోనా వచ్చింది, అంతా గ్రాఫ్ అంతా కిందనే ఉంది చూడండి. తర్వాత మళ్ళీ 2022 నుంచి అంటే కరోనా కూడా 2019, 2020, 2021 ఇవన్నీ కూడా ఆయన గ్రాఫ్ కిందనే ఉంది. ఆయనే చెప్పాడు అనమాట, దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు మాకు 8 కోట్ల నష్టం జరిగింది అని ఆయన నోటితో నిన్న సెమినార్ చెప్పాడు. సో సెమినార్ చెప్పిన తర్వాత మీకు ఆల్రెడీ గ్రాఫ్ కిందనే ఉంది. ఆయన ఇంకా 2023 నుంచి మళ్ళీ చేంజ్ యువర్ లైఫ్ అనే ప్రోగ్రామ్ని రీఓపెన్ చేశారన్నారు. ఎప్పటి నుంచి? 2023 నుంచి. ఇదిగో 2020 నుంచే ఇలా ప్లాన్ చేశారు. 2023 నుంచి గ్రోత్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు 2024 మంచిగా అయిపోయింది, అంటే 3000 మంది వచ్చారు. 2025కి 38 సంవత్సరాలు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. అలా నేను డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇదిగో 2025కి 38 సంవత్సరాలు ఎప్పుడు? ఆగస్టు 12వ తారీఖు 38 సంవత్సరాలు అవుతుంది. సో అప్పటి నుంచి గ్రాఫ్ చాలా పెద్ద ఎత్తున వెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 5.6 ఉంది, 6.3కి వెళ్ళిపోతుంది. సో ఆగస్ట్ నుంచి. సో తర్వాత 2026కి టాప్ లెవెల్కి వెళ్తుంది, ఇక్కడ టాప్ లెవెల్కి వెళ్తుంది. సో ఇదండి దాదాపుగా 2026, 2027, 2025 ఈ 3 సంవత్సరాలు స్నేహదేశాయ్ గారికి కీలకం, చాలా టాప్ పొజిషన్కి వెళ్ళేది. ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్ అనేది మన లైఫ్లో ఎప్పుడు గ్రోత్. ఇక ఇంకో విషయం కూడా చెప్పిండు, నేను ఆస్ట్రాలజీ నమ్మను, నమ్ముతా, 2 రకాలు చెప్పిండు. ఎట్లా నమ్ముతా అని అంటే నా గురించి మంచిగా చెప్పింది అనుకో ఆస్ట్రాలజీ, నమ్ముతా. ఇట్స్ డిపెండ్ ఆన్ అన్న టైం. నా గురించి ఏదో రకరకాలు చెప్పిండ్రు, నువ్వు ఇది అయిపోతా, నేను నమ్మ. అప్పుడు చూసి ఎంత బాగుంది అంటే మంచిదైతే నమ్ముతున్నాడ, మంచిగా అయిపోతే నమ్మ. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా టైం అనేది నీ కోసం కానీ నా కోసం కానీ ఆగదు, దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. ఏదో మన రాజకీయ నాయకులు అంటారు కదా, చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది, మరి చేసుకుంటూ పోదా. సో అలా మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ గ్రాఫం మాత్రం అలా పైకి వెళ్తుంది, కిందికి వెళ్ళేది. కానీ మన యొక్క కృషి పట్టుదల మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా మనకు 2036, 49 సంవత్సరాల వరకు గ్రాఫ్ కిందికి తగ్గుతూ ఉంది. ఆల్రెడీ మళ్ళీ 2039 52 సంవత్సరం గ్రాఫ్ కిందికి వస్తుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు గ్రాఫ్ కిందికి అయిపోతుందంటే దాదాపుగా 2040 నుంచి మరియు 2059 వరకు
అంటే దాదాపుగా 19 సంవత్సరాలు గ్రాఫ్ కిందనే ఉంటుంది, చాలా 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 కిందనే ఉంటుంది. సో కొన్ని 26 నెంబర్ వస్తుంది, కానీ కొంచెం ప్రమాదం ఇవన్నీ కూడా. వాళ్ళు ఎంత లైఫ్ కోచ్లైనా ఎంత పాజిటివ్ అయినా ఏమైనా ఈ 26 నెంబర్ అనేది 2046లో వస్తుంది. 59 సంవత్సరాలు 26 నెంబర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రాఫ్లో కింద ఉంది. సో తర్వాత ఇట్లా 16 నెంబర్ వచ్చినా 15 నెంబర్ వచ్చినా, ఇదిగో 15 నెంబర్ వస్తుంది ఇక్కడ 2037కి. ఇట్లా గ్రాఫ్ కిందికి వస్తున్నప్పుడు చూసుకోండి. గ్రాఫ్లో ఇది డాక్టర్ స్నేహదేశాయ్ గారి కోసం కాదు, అందరి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. గ్రాఫ్లో ఒక్కొక్క నెంబర్, ఇదిగో ఇక్కడ కూడా 26 నెంబర్ వచ్చింది. సో దాదాపుగా మనకు 60 సంవత్సరాలు 50 సంవత్సరాల మధ్యలో 26 నెంబర్, ఇదిగో 59 అంటే 60 సంవత్సరాల మధ్యలో. సో ఈ విధంగా మొన్న అనంతకృష్ణ స్వామికి కూడా 17 నెంబర్ వచ్చినప్పుడే చనిపోయారు. 17, 35, 26 ఇట్లాంటివి ప్రమాదకరంగా వస్తూ ఉంటాయి. సో లైఫ్ టైం గ్రాఫ్ 100 సంవత్సరాలు పర్ఫెక్ట్గా చెప్తుంది. మళ్ళీ 2066 79 సంవత్సరాలు టాప్ లెవెల్కి వెళ్తారు. దాని తర్వాత మళ్ళీ సో 89 అప్పుడు మళ్ళీ 0 అవుతుంది. దాని తర్వాత ఇదిగో 95 సంవత్సరాలు అప్పటికి 26 నెంబర్ వస్తుంది. నాకు తెలిసి ఆయన అన్నీ ఫాలో చేస్తుంటారు కాబట్టి 95 సంవత్సరాల దాకా చక్కగా సంపూర్ణ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా జీవించాలని మనం కోరుకుందాం. ఎందుకంటే 95 సంవత్సరాలకి 26 నెంబర్ ఉంది. ఇప్పుడు కూడా నేను 10 సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉండదు, మంచిగా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఓకేనా, మనమే ముసలాలు అవుతున్నాం అంతే. మనం కూడా అవన్నీ ఫాలో చేస్తే మనం మంచిగా అయిపోతుంది. ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్ అనేది చక్కగా 10 సంవత్సరాలు లైఫ్ టైం గ్రాఫ్ ఇది. అంటే ఫస్ట్ ఒక్క పేజీ కనుక్కున్నాం, తర్వాత 9 పేజీలు అయింది ఇది. ఇదిగో 2015లో ఆయనకి 0 అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 2027కి టాప్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ 2007లోనే ఆయన టాప్ లెవెల్కి వెళ్ళిపోయాడు. మర్సిడీస్ కొనుక్కున్నాడని చెప్పారు కదా, మర్సిడీస్ బెంచ్ కార్. సో ఈ విధంగా ఆయన జీవితంలో 19వ ఏట టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకా టాప్ ఇప్పుడు వస్తుంది 2067లో టాప్ పొజిషన్ వస్తుంది 9 నెంబర్. సో ఇక 2027 నుంచి 2037 వరకు 10 సంవత్సరాలు అన్స్టాపబుల్. మామూలుగా ఉండదు, కోట్ల రూపాయలు వచ్చేస్తాయి, నేమ్ ఫేమ్ వచ్చేస్తుంది. 2027 నుంచి 2037 వరకు టాప్ లెవెల్ ఉంటుంది, అన్స్టాపబుల్ ఉంటుంది. సో ఈ విధంగా మనం లైఫ్ టైం గ్రాఫ్ తర్వాత టర్నింగ్ పాయింట్స్ కూడా చూసుకోవచ్చు. టర్నింగ్ పాయింట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే లైఫ్ టైం గ్రాఫ్లో ఇంకా ఇప్పుడు దాదాపుగా 500 కోట్లు 1000 కోట్లు 100 కోట్లు 500 కోట్లు 500 కోట్లు సంపాదించాలని ఆయన చెప్తుంటాడు. రాబోయే రోజుల్లో 1000 కోట్లు సంపాదిస్తారు ఇంకా వాళ్ళు. ఎందుకంటే చూడండి, లైఫ్ టైం గ్రాఫ్లో ఫస్ట్ స్టార్టింగ్ అంతా 2 నెంబర్ కదా, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాని తర్వాత లైఫ్ టైం గ్రాఫ్లో 2023 నుంచి 1 నెంబర్ నడుస్తుంది. మామూలుగా ఉండదు. ఈ 1 నెంబరు ఎప్పటి వరకు నడుస్తుంది అంటే 2031 వరకు నడుస్తుంది. 1 నెంబర్ టాప్ లెవెల్లో ఉంటుంది, ఇంకా మామూలుగా ఉండదు. అర్థం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే డాక్టర్ స్నేహదేశాయ్ గారికి సంబంధించిన తెలుగు వాళ్ళు ఉంటారు చాలామంది, ఆయనకి హితులు సన్నిహితులు ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ ఉంటారు నాకు తెలిసి. సో వాళ్ళైనా ఈ విషయం చెప్తాను. ఎందుకంటే అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ టైం లేదు మాట్లాడడానికి, చాలా క్రౌడ్. వాళ్ళ మదర్తో వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్నతో మాట్లాడాను అంతే తప్ప వాళ్ళ సీఈతో మాట్లాడాను. ఓకేనా. సో ఇది ఆయన తెలియపరుస్తాను. అంటే ఇది తెలియపరచడం వల్ల ఏమవుతుంది, ఇంకా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా నాకు యూనివర్స్ కూడా అనుకూలిస్తుంది, నా నంబర్స్ కూడా అనుకూలిస్తున్నాయి. మనం ఇంకా ఒకటి చేసేది 10 చేద్దాం, 10 చేసేది 100 చేద్దాం, 100 చేసేది 1000 చేద్దాం, 1000 చేసేది 10,000 లక్షల కోట్లు చేద్దాం అనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇది చూడండి 1 ఉంది, ఇక్కడ వచ్చేసిన తర్వాత 32 నుంచి 3 ఉంది. 3 అనేది చాలా పవర్ గురువు. తర్వాత 6 ఉంది, టాప్ లెవెల్, ఇంకా లగ్జరీస్ అన్నీ ఇప్పటికే కోట్లాది రూపాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో చూడండి లైఫ్ టైం గ్రాఫ్లో కూడా టర్నింగ్ పాయింట్స్ కూడా జస్ట్ ఈ 2014 నుంచి బాగాలేదు ఇది. తర్వాత లైఫ్ టైం గ్రాఫ్ అంతా చాలా అద్భుతంగా 2041 వరకు చాలా అద్భుతంగా టర్నింగ్ పాయింట్స్ కూడా. సో ఈ విధంగా మీ లైఫ్లో కూడా 100 సంవత్సరాలు మీరు మోటివేషన్ ట్రైనర్ కావచ్చు, గురూజీలు కావచ్చు, యోగా గురువులు కావచ్చు, న్యూమరాలజిస్ట్ కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, వాస్తు కావచ్చు, వాట్ నాట్ A to Z, ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు పిఎంలు మీరు ఏమైనా కావచ్చు. మనిషి డేట్ ఆఫ్ బర్త్ లేదా కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు, 100 సంవత్సరాల్లో మా కంపెనీ డెవలప్ అవుతుందా పడిపోతుందా, మన డేట్ ఏంటిది, మన కంపెనీ డేట్ ఏంటిది, అది ఏ తారీఖులో స్టార్ట్ చేసినాం. ఇట్లా లైఫ్ టైం గ్రాఫ్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ లైఫ్ టైం గ్రాఫ్లో మీకు 0 వచ్చినప్పుడు పెట్టుబడులు పెట్టారనుకోండి ఆగమైపోతాం. ఇదిగో 2023లో ఇది చూడండి మనకి లైఫ్ టైం 2017లో వాళ్ళకి 0 అయింది. అప్పుడే పెట్టుబడులు పెట్టినట్టున్నారు, 8 కోట్లు లాస్ అయిపోయినారు వాళ్ళు. చూసారా, అంటే ఇది మనకు ముందే ఇన్ఫర్మేషన్. ఇదిగో రెడ్ లైట్ పడుతుంది జాగ్రత్తగా ఉండండి, మనకు ముందు రోడ్డు బాగలేదని రెడ్ లైట్ పెట్టేస్తారు. అలా లైఫ్ టైం గ్రాఫ్ మీకు జరగబోయే నష్టాలని ఫస్టే చెబుతుంది. అప్పుడు ఆ జరగబోయే నష్టాలు అలా ఉన్నప్పుడు మీరు చాలా చక్కగా డిజైన్ చేసుకొని ఆ నష్టాన్ని
వందల కోట్ల నష్టాన్ని 1 కోటి రూపాయలు నష్టమైతే జరుగుతుంది. బాగా గుర్తుంచుకోండి, నష్టమైతే జరుగుతుంది, జరగకుండా ఉండదు, అది సృష్టి నియమం. కానీ ఆ నష్టం పెద్ద నష్టం కాకుండా చిన్న నష్టం జరుగుతుంది. అర్థం చేసుకున్నారనుకుంటా. సో ఖచ్చితంగా లైఫ్ టైం గ్రాఫ్ అనే సరే మన జీవితంలో వేదిక్ న్యూమరాలజీ ద్వారా కానీ మీ నేమ్ నెంబర్ ద్వారా కానీ లైఫ్లో అన్నీ మనం సాధించవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా జరిగింది. నేను దాదాపుగా 21వ తారీఖు నుంచి బయలుదేరాను. 22వ తారీఖు మార్నింగ్ దిగా అక్కడ సిద్ధి వినాయక్ టెంపుల్ దర్శనం చేసుకున్నాను. ఫస్ట్ టైం నేను 3 రోజులు అక్కడ ఉన్నాను. తర్వాత మహాలక్ష్మి టెంపుల్ తీసుకోవడం, దర్శనం చేసుకోవడం, తర్వాత మళ్ళీ స్నేహదేశ గారి క్లాస్ అటెండ్ కావడం, సో తర్వాత జూహు బీచ్కి వెళ్ళడం, ఇవన్నీ చాలా అద్భుతం జరిగాయి. కొన్ని ఫుల్ కామెడీ కూడా జరిగినాయి. అద్భుతాల్లో మళ్ళీ కామెడీ మామూలుగా ఉండదు ఇంకా. సో మొత్తం మీద అయితే చాలా హ్యాపీగా 3 days 4 days జర్నీ చాలా హ్యాపీగా. ఎందుకంటే కరోనా తర్వాత నేను 2020 నుంచి 2025 వరకు ఎక్కడ ప్రయాణం చేయలే, ఎంత దూరం పోలే, అసలు హైదరాబాద్ని వదిలిపెట్టే పోలేదు నేను. ఎందుకు పోలేదంటే అంత బాగా నన్ను బిజీ చేసినారు మీరు అందరూ. సో అందుకోసమే ఇక కొంచెం ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ 1000 కోట్లు, అంటే కోట్ల రూపాయలు వచ్చినాయి, 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించడానికి ట్రైనింగ్ పోయినా. ఎందుకంటే జియో వరల్డ్ సెంటర్ ధీరుభాయ్ అంబానీ ఆ సెంటర్లోనే మనం ట్రైనింగ్ తీసుకొని వచ్చాం. చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, రిచ్ భారత్. ఇక June 1 వేదిక్ న్యూమరాలజీ క్లాసు, తర్వాత మనకు June 6వ తారీఖు ఆన్లైన్ క్లాసు మనీ పవర్, అండ్ June 15వ తారీఖు డైరెక్ట్ మనీ పవర్ క్లాసులు ఉన్నాయి. ఇవన్నీ నేను తెలుసుకుని వచ్చిన తర్వాత మీకు కూడా క్లాసులలో చాలా ఇన్ఫర్మేషన్, నేను యూట్యూబ్లో చెప్పలేను కదా, చాలా ఇన్ఫర్మేషన్ ఏదైతే కొత్త క్లాసులు స్టార్ట్ అవుతుందో జైన్ గాండి. థ్యాంక్ యూ సో మచ్.